హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా పైలట్స్ అవ్వాలి అని కలగంటున్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి మనం ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా చేసాం. ఈ వీడియోలో ప్రత్యేకంగా కన్వెన్షనల్ పైలట్ ప్రోగ్రామ్కి మరియు క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఏవియేషన్ కెరియర్స్ అండ్ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ 2026. సో మీ పైలట్ కళని సాకారం చేసుకోండి. సో 2 పాత్స్ ఉన్నాయండి, 2 డిస్టింక్ట్ పాత్స్ ఫర్ 2026. ఏవియేషన్లో 2 ప్రధానమైనటువంటి మార్గాలు ఉన్నాయి. మీ లక్ష్యం మరియు ఆర్థిక స్తోమత ఆధారంగా మీరు ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. కమర్షియల్ పైలట్ సెల్ఫ్ మేనేజ్డ్ ఉంటుంది ఇది. ఇంకోటి వచ్చేసి క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్, ఇది జాబ్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే క్లాస్ 2 మెడికల్స్ మనం చేయించుకోవాలండి. దాని తర్వాత క్లాస్ 1 మెడికల్స్ చేయించుకోవాలి. దాని తర్వాత మొత్తం 100 మార్క్స్ పైలట్ ప్రోగ్రాంలో దీని యొక్క వాల్యూ వచ్చేసి 25% అండి. అంటే మీరు ఈ మెడికల్స్లో కానీ క్లియర్ చేసుకుంటే 25 మార్కులు మీకు వచ్చినట్టే. సో ఏదైనా సందర్భంలో మీరు పైలట్ కాకుండా పోయారు అన్నట్లయితే అందులో 20% దీనికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. సో మెడికల్ ఒకసారి పాస్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ పైలట్కి సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్టార్ట్ చేస్తే మంచిది. సో కన్వెన్షనల్ సిపిఎల్ రూట్లో సెల్ఫ్ మేనేజ్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా టోటల్ ఇన్వెస్ట్మెంటు 55 లక్షల నుంచి 83 లక్షల దాకా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది ఫ్లయింగ్ స్కూల్ మీరు ఎంచుకునే దాన్ని బట్టి. సో మీరు ఏ ఫ్లయింగ్ స్కూల్లో చదవాలి అనేది మొత్తం మీ చేతిలో ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి డబ్బులను బట్టి మీరు ఎంచుకుంటూ ఉంటారనమాట. సో దీంట్లో టైప్ రైటింగ్ కాస్ట్ మీరు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఉద్యోగంలో చేరడానికి తప్పనిసరి. ఫస్ట్ ఏం చేస్తాము, గ్రౌండ్ స్కూల్ ఉంటుంది. 1.5 to 1.5 ల్యాక్స్ నుంచి 2.5 ల్యాక్స్ వరకు దీనికి ఖర్చు అనేది ఉంటుంది. తర్వాత ఏం చేస్తాము, ఇప్పుడు దీంట్లోనే మీకు ఈ 5 ల్యాక్స్లో అనుకున్నట్లయితే మీకు హాస్టల్ ఫీజు, అదేవిధంగా మీకు ఎగ్జామ్ ఫీజులు, అదేవిధంగా మెడికల్ టెస్టులు, అదేవిధంగా మీకు కంప్యూటర్ నెంబర్ జనరేట్ చేయడం, ఇవన్నీ ఖర్చులు కలుపుకొని మీకు మ్యాక్సిమంగా 5 ల్యాక్స్ లగ్జూరియస్గా అయితే, లేదనుకుంటే 1.5 నుంచి 3 ల్యాక్స్ మధ్యలోనే అయిపోతుంది. తర్వాత 200 గంటలు ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఆకాశంలో మీరు విమానాన్ని తీసుకుని చేయవలసి ఉంటుంది. ఇది 39 లక్షలు అండి. లీస్ట్ వచ్చేసి మనకు సౌత్ ఆఫ్రికాలో ఉంది. 39 లక్షలు. అంతకుముందు 35 ల్యాక్స్ కూడా ఉంది. కానీ ఇప్పుడు కొంచెం మంచి ఏవియేషన్ అకాడమీకి పోవాలంటే మీరు 39 ల్యాక్స్ అనేది అక్కడ ఖర్చుగా ఉంది. సో దాంట్లో ఇంకా మీరు లగ్జరీగా వెళ్ళినట్టు 48 ల్యాక్స్ వరకు వెళ్ళొచ్చు. సో ఇది డిపెండ్స్ అనమాట. మీరు ఇదే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మీరు ఫ్లోరిడాలో చేశారనుకోండి, అప్రాక్సిమేట్గా మీకు ఒక 55 లక్షల నుంచి 75 లక్షల మధ్యలో ఖర్చు వస్తుంది అనమాట. అంటే మీరు ఎంచుకునేటువంటి ఆర్గనైజేషన్ బట్టి ఇది ఉంటుంది అనమాట. సో తర్వాత సిమ్యులేటర్స్ లేదా లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంటుంది. 1 ల్యాక్ 2 ల్యాక్స్ ఈ సిమ్యులేటర్స్ మీద పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని గ్రౌండ్ స్కూల్స్ వచ్చేసి ఇవి ఫ్రీగా కూడా అందజేస్తూ ఉంటాయి, లేదంటే మీరు సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఉన్నటువంటి స్టెప్ వచ్చేసి టైప్ రైటింగ్. సో ఇది A320 లాంటి నియో దాంట్లో అయితే 18 లక్షల నుంచి 28 లక్షల వరకు ఉంటుంది. ఉదాహరణకి మీరు మామూలుగా కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మారుతి దాంట్లో నేర్చుకున్నారనుకోండి. సో కానీ మీరు రోల్స్ రాయిస్ తోలాలనుకుంటున్నారు, అంటే ఆ లెవెల్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలన్నట్లయితే దానికి డ్రైవింగ్ మోడల్ వేరే అయినప్పుడు, ఒకటే అయినప్పుడు కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఒక చిన్న సెస్నా ఎయిర్క్రాఫ్ట్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నారు. A320 లాంటి పెద్ద విమానాన్ని తోలాలన్నట్లయితే దానికి సంబంధించినటువంటి నేర్చుకోవాలన్నమాట. దాన్నే టైప్ రైటింగ్ అంటారు. సో ఇది అన్నాడు మొత్తం ఖర్చు మీకు ఈ రకంగా ఫ్రమ్ 0 to CPL టైప్ రైటింగ్ ఉన్నటువంటి డిఫరెంట్ స్టెప్స్. సో వీటిని నోట్ చేసుకోవాలి. అదే మీరు విదేశాల్లో పోయి చదివింది అనుకోండి, మీకు కన్వర్షన్ ఫీజు అనేది మళ్ళీ సపరేట్గా ఇంకొక 3-4 లక్షలు వస్తుంది. సో మహారాష్ట్ర, భావనగర్ గుజరాత్, అదేవిధంగా సాగర్ మధ్యప్రదేశ్లో మీకు ఫ్లయింగ్ డేస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయండి. వర్షాలు, పొగమంచు, శిక్షణ ఆలస్యం చేస్తాయి. కాబట్టి ఇటువంటి ఏరియాస్లో అయితే బాగుంటుంది. సిర్పూర్ మహారాష్ట్ర, అదేవిధంగా భావనగర్ అండ్ సాగర్ అంటే చేమ్స్ ఏవియేషన్ గురించి దీంట్లో ఉంది. అదేవిధంగా గోండ్ ఏవియేషన్ భావనగర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్లైట్ పాత్ B వచ్చేసి క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే మీరు ఏదైతే ఒక్కసారి జనరల్గా మేము సజెస్ట్ చేసే పాత వచ్చేసి మెడికల్స్, గ్రౌండ్ క్లాసెస్, తర్వాత క్యాడెట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు వెళ్ళగానే ఫస్ట్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోగానే మీరు అమౌంట్ పే చేయగానే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చేస్తారు. అంటే మీ ఉద్యోగం వచ్చేసినట్టే, ఫ్లయింగ్ కంప్లీట్ చేస్తే అని అర్థం. దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 90 లక్షల నుంచి 1,35 లక్షల రూపాయలు ఉంటుందండి. సో ఈ ప్రోగ్రామ్ ఖరీదైందే కానీ ఉద్యోగం అనేది గ్యారంటీ ఉంటుంది. సో ఇండిగో క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్స్లో ప్రధానంగా CAE ఒకటి, చేమ్స్ ఒకటి, L3 Harris ఒకటి, మ్యారీగోల్డ్ ఒకటి, స్కైబోర్న్ ఒకటి, ఇటువంటివన్నీ కూడా మీకు FTOs అంటారు వీటిని. అంటే మీరు నేర్చుకోబోయేటువంటి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ అనమాట. కాస్ట్ వచ్చేసి 94 లక్షల నుంచి 1,10 లక్షల వరకు ఉంటుంది. గ్రౌండ్ స్కూల్ మరియు టైప్ రైటింగ్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది.
సో దీనికి ఎలిజిబిలిటీ ఏంది 18 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ లోపు ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో 60%తో మీరు పాస్ అయి ఉండాలి. సో ఎయిర్ ఇండియా రీవ్యాంప్డ్ ప్రోగ్రామ్, ఇంతకుముందు యాక్చువల్గా దీన్ని స్క్రాప్ చేసేసి ఉన్నారండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇది కాస్ట్ ఏదైతే ఉందో గత సంవత్సరం లేకుండే, ఇది అంతకుముందు సంవత్సరంలో ఏదైతే ఉండదో పాత ప్రోగ్రామ్ ఏదైతే ఉండదో అక్కడ 75 లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెంచారు, వాళ్ళకి అయిన దాన్ని బట్టి 1.12 కోటి 35 లక్షలు. సో మీరు దీంట్లో యూఎస్ఏలో కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. డైరెక్ట్ పాత్వే టు మ్యాసివ్ న్యూ ఫ్లీట్. సో ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్, దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా వచ్చేసి టాటా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపిస్తున్నారు. కాబట్టి మీరు అన్ని కానీ ఎగ్జామ్స్ దీంట్లో కానీ పాస్ అయితే టాటా క్యాపిటల్ అనేది మీకు కొలెటరల్ పెట్టకుండానే మీకు లోన్ అనేది ఇస్తుంది. సో స్పైస్ జెట్ ప్రోగ్రామ్ అనేది ఇంకొంచెం మీకు 30 lakhs స్కాలర్షిప్ వస్తుందండి. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 85 lakhs నుంచి 1.1 crore వరకు ఉంటుంది. స్కాలర్షిప్ మీకు పొందాలనుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో స్కోర్ వచ్చేసి 96% ఉండాలి, లేదా జేఈ స్కోర్ కానీ మంచిగానే ఉన్నట్లయితే మీకు 30 lakhs స్కాలర్షిప్లో మీకు స్పైస్ జెట్ ప్రోగ్రామ్ అనేది మీకు వచ్చేస్తుంది. అంటే మీకు అప్రాక్సిమేట్గా 55లో క్యాడెట్ ప్రోగ్రామ్ కూడా అయిపోద్ది అనమాట. సో మీ యొక్క మంచి క్వాలిటీ కానీ ఉన్నట్లయితే మీకు ఇది మీ ఖర్చును అనేది తగ్గించేస్తుంది. సో ఒకసారి స్ట్రాటజిక్ కంపారిజన్ చూద్దామండి, కాస్ట్ వర్సెస్ సెక్యూరిటీ. కన్వెన్షనల్లో సిగ్నిఫికెంట్లీ లోయర్ కాస్ట్ ఉంటుంది, సెల్ఫ్ అప్లికేషన్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ, ఖర్చు తక్కువ, మరియు పోటీ కూడా ఎక్కువ. అదే క్యాడెట్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు హయ్యర్ ప్రీమియమ్స్ ఉంటుంది, జాబ్ గ్యారంటీ ఉంటుంది, మరియు మీ యొక్క భవిష్యత్ అనేది సురక్షితంగా ఉంటుంది. సో స్ట్రాటజిక్ కంపారిజన్, స్పీడ్ వర్సెస్ ఫ్లెక్సిబిలిటీ. కన్వెన్షనల్ ప్రోగ్రాంలో 18 to 24 months పడుతుందండి, వెదర్ అంతా మంచిగా ఉంటే. క్యాడెట్లో వచ్చేసి మీకు 16 to 20 months పడుతుంది. బట్ హైలీ కన్స్ట్రక్టెడ్ ప్రోగ్రామ్ అనేది ఇందులో ఉంటుంది. క్యాడెట్ ప్రోగ్రామ్ అనేది వేగవంతమైనది, కానీ మీరు ఒకే వేర్లోనే కట్టుబడి ఉండాలి. మీరు ఇండిగో తీసుకున్నారనుకోండి, ఇండిగో ఫ్లైట్లోనే పనిచేయాలి. స్పైస్ జెట్ తీసుకుంటే స్పైస్ జెట్లో పనిచేయాలి. ఎయిర్ ఇండియా తీసుకుంటే ఎయిర్ ఇండియా పనిచేయాలి. కానీ మీరు ఇక్కడ తీసుకునేసరికి ఏదైతే క్యాడెట్ ప్రోగ్రామ్ మీరు కన్వెన్షనల్ తీసుకున్నట్లయితే మీరు ఏ ఎయిర్లైన్స్ నచ్చితే ఆ రోజు కొత్త ఎయిర్లైన్స్ వచ్చింది, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్స్, కన్వెన్షనల్లో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మీరు ఏ దాంట్లో జాబ్ చేయాలన్నది. బట్ క్యాడెట్లో మాత్రం మీరు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో, ఎవరికైతే మీరు అగ్రిమెంట్ ఇస్తారో ఆ ఎయిర్లైన్స్తోనే పనిచేయాల్సి ఉంటుంది అనమాట. సో అనేక బ్యాంక్స్ లోన్ ఇస్తాయండి. 1 year మారిటోరియంగా ఉంటుంది, రీపేమెంట్ హాలిడే ఉంటుంది. సో స్పెషలైజ్డ్ ఏవియేషన్ లోన్స్ అప్ టు 1.5 crores. ఇందులో హెచ్డిఎఫ్సి క్రెడిల్లా, యాక్సిస్ బ్యాంక్ మరియు ఎస్బీఐ. ఏదైతే మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఈఎంఐ కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. సో మేకింగ్ ద ఫైనల్ డెసిషన్. సో చూజ్ కన్వెన్షనల్ ఇఫ్ ద బడ్జెట్ ఈజ్ టైట్ అండ్ యు ఆర్ డిసిప్లైన్డ్ ఎనఫ్ టు మేనేజ్ యువర్ ఓన్ ట్రైనింగ్. సో మీరు చాలా క్రమశిక్షణతో ఉండి మీకు డబ్బులు బాగా టైట్గా ఉంటే మాత్రం కన్వెన్షనల్ పోయి కూడా ఇప్పుడు ఎఫ్డిడిఎల్ రూల్స్ మారినాయి కాబట్టి అందరికి కూడా జాబ్స్ వస్తాయి. మీకు స్పీడ్గా అయిపోవాలి, స్ట్రక్చర్డ్గా అయిపోవాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలనుకుంటే మాత్రం ఇప్పుడు కూడా క్యాడెటే బెస్ట్ ప్రోగ్రామ్. సో ఇదండి మీకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మా దగ్గర ఉన్నటువంటి pilot.edu9.in వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మరింత లోతైనటువంటి విశ్లేషణ, అదేవిధంగా ఇలాంటి ఎన్నో రెలవెంట్ వీడియోస్ మీకు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మేము మొత్తం కూడా పెట్టున్నాం. సో మీరు ఆ వెబ్సైట్లోకి రండి. మీకు నచ్చినట్లయితే మా ద్వారా వెళ్ళినట్లయితే మీకు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఎట్లయితే పైలట్ ఉండి మీకు గైడ్ చేస్తాడో, లేదా మీ ఇంట్లో మనిషి లెక్క మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా దీంతోపాటు ప్యారలల్గా బీటెక్ చేసుకునే అవకాశాన్ని కూడా మనం ఇస్తాం. మీరు బీటెక్ చేసుకోవచ్చు, జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి హ్యాపీగా డిగ్రీ వచ్చేస్తుంది, లేదా బీబీఏ చేసుకోవచ్చు, బీబీఏ ఏవియేషన్ చేసుకోవచ్చు. మీకు స్టడీస్ ఎక్కడా దెబ్బతినకుండా అట్ ది సేమ్ టైం ప్యారలల్గా కూడా పైలట్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎడ్యు9 చట్టబద్ధమైనటువంటి రీతిలో మీకు తీసుకెళ్తుంది. కాబట్టి మీకు లోకల్ సపోర్ట్ ఉంటుంది, గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా మేము ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండి మీకు ప్రతిదీ దాంట్లో కూడా హెల్ప్ చేస్తాం అనమాట. సో మీ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైతే పైలట్ చేయాలనుకుంటున్నారో, లేదా మీకు వాళ్ళ కెరీర్ గైడెన్స్ కోసం ఎవరైతే చూస్తుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చేర్చినట్లయితే సో వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోగలరు. మా యొక్క టెక్నికల్ హెల్ప్ కానీ తీసుకున్నట్లయితే మీకు హ్యాజల్ ఫ్రీగా మీ ప్రాసెస్ అంతా కూడా సింప్లిఫైడ్గా అయిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.